జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ ప్రజల్ని మనం అడ్రస్ చేయాలి, ఏ ప్రజలను అడ్రస్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, మన పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని, విధి విధానాల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ప్రజల్లో వీటి పట్ల ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అధికారంలోకి రావాలి, ప్రజలకు పనిచేసి అని ఆలోచిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కనుక మీరు చూస్తే ఆయన ఏ విధి విధానాలు కానీ సిద్ధాంతాలు కానీ రూపకల్పన చేయలేదు, వాటి కోసం పనిచేసేటువంటి దాఖలు కూడా లేదు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి. ఈ లక్షల కోట్లకి సెక్యూరిటీ కావాలంటే అధికారాన్ని కైవసం చేసుకోవాలనే వ్యామోహంతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే రాజశేఖర రెడ్డి మరణాన్ని రాజకీయాలకి పునాదులుగా మార్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనం వందల సార్లు చర్చించుకున్నాం. దగ్గరగా వెళ్ళిన తర్వాత అధికారాన్ని మీద కూర్చోవాలనుకున్నప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేయించి దాని మరకలు వేరొకరి మీద పూసి దానితోటి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హత్యలు లేకపోతే దోపిడీలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు కనుక ప్రజల కోసం ఏనాడైనా పనిచేసాడా జగన్మోహన్ రెడ్డి అని కనుక ఆలోచిస్తే ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలేదు.